హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారి దగ్గర ఉన్నాం. నమస్కారం అండి. నమస్తే ఎలా లాస్య. ఉన్నారండి? బాగున్నాను లాస్య, మీరు బాగున్నారా? ఇప్పుడు చాలా బాగున్నాను. సో చాలా మంది ఇప్పుడు వింటున్న ఒక వర్డ్ ఏంటంటే లేజర్ స్కిన్ టోనింగ్ అనేది ఎక్కువగా వింటున్నారు. అసలు ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి? పిగ్మెంటేషన్ కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళు ఉంటారు, ఫెయిర్ కాంప్లెక్షన్ వాళ్ళు ఉంటారు. సో అక్కడక్కడ డార్క్, అక్కడక్కడ ఫెయిర్, అనీవెన్ గా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మన స్కిన్ టోనింగ్ యూస్ చేయొచ్చు. యూస్ చేసే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ లేజర్ అనేది దీనికి దానికి అనేది ఉండదు, మాక్సిమం వాడుకోవచ్చు లేజర్ తోని. సో ఎస్పెషల్లీ అక్నే, పింపుల్స్, ఈ పింపుల్స్ అయినాక కూడా పిగ్మెంటేషన్ తో హీల్ అయిపోతుంటది. అంటే పింపుల్ తగ్గినా కూడా పిగ్మెంటేషన్ అలాగే ఉండిపోతుంది. సో అప్పుడు కూడా ఇది వాడచ్చు. అదే విధంగా మెలాస్మా అంటాము, అంటే బొంగు అంటారు తెలుగులో. ఓకే, అలాంటి కండిషన్ లో కూడా వాడచ్చు. ఇంకోటి కొన్ని మెడికల్ స్కిన్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే వాళ్ళ హోల్ బాడీ కూడా పిగ్మెంటేషన్ అయిపోతుంది. అంటే వాళ్ళ ఒరిజినల్ స్కిన్ డే బై డే కొంచెం ట్యాన్ లాగా అవుతుంటది. సో ఆ పిగ్మెంటెడ్ డిజార్డర్ ని LPP అంటాము. అలాంటి కండిషన్ లో కూడా వాడచ్చు. లేదా అంటే ఎక్కువగా స్ట్రెస్ పడడం వల్ల, ఇంప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మన కంప్లెక్స్ ఏమైతుంది, డే బై డే డల్ అవుతుంది, అన్ఈవెన్ కంప్లెక్స్ అవుతుంది. అంటే కొన్ని చోట్ల మెలనిన్ ఎక్కువ అవ్వడము, కొన్ని చోట్ల నార్మల్గా ఉండడము, ప్యాచీ స్కిన్ అవుతుంది. సో ఈ అన్ని కండిషన్ లో కూడా ఈ లేజర్ తో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి ఎక్కడైతే మెలనోసైట్స్ ఎక్కువ ఉన్నాయో అవి ఇన్హిబిట్ అవుతుంది. సో ఈవెన్ కలర్ అవుతుంది, అండ్ పోస్ట్ యాక్నే పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుంది, అండ్ మెలాస్మా కూడా డే బై డే మనకి క్లియర్ స్కిన్ అనేది అవుతుంది. సో అయితే లేజర్ స్కిన్ టోనింగ్ ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోవాలి మనము పర్ఫెక్ట్ డిజైరబుల్ ఎఫెక్ట్ అచీవ్ చేయడానికి? సో డిపెండ్స్ ఆన్ కండిషన్. ఇప్పుడు ఎలా అంటే ఈ ఎగ్జాంపుల్ అనీవెన్ కంప్లెక్షన్ ఉంది. ఈ అనీవెన్ కంప్లెక్షన్ దేని వల్ల ఎందుకు అవుతుంది, అండ్ ఏజింగ్ సైన్ ఎందుకు అవుతుంది? నాట్ ఓన్లీ కొలాజన్, మన స్కిన్, అంటే మనం ఎక్కువగా ఫేషియల్ స్కిన్ వాడదాం ఇక్కడ. సో ఫేషియల్ స్కిన్ లో ఏమైతుంది, ఎప్పుడు కావాల్సింది అప్పుడు జరిగిపోవాలి, ఎంత ఉండాలి అంత ఉండాలి. సో మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఓకే, సో మన లైఫ్ స్టైలే కావచ్చు, ఏజింగ్ ఏమన్నా కావచ్చు, ఎంత బ్లడ్ సర్క్యులేషన్ కావాలో అంత ఇన్హిబిట్ అవుతా ఉంటుంది. సో ఎక్కువగా మన పెరిఆర్బిటల్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. ప్లస్ ఈ ఫేస్ అంతా కూడా ఒక బ్యాగ్ లాంటిది, ఒక లూజ్ టిష్యూ. సో అక్కడక్కడ చిన్న చిన్న క్యాపిలరీస్ అంటాము బ్లడ్. సో అవి అన్నీ కూడా కొంచెం చిట్లిపోయి అవి లైఫ్ లెస్ గా అవుతుంటే వాటిని ఏం చేయాలి మనము, అవన్నీ చిన్న చిన్న పైప్ లాంటివి, మళ్ళీ వాటిని బూస్ట్ చేయాలి. వాటిలో ప్రాపర్ గా బ్లడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టిష్యూకి బ్లడ్ పోయేటట్టు చేయాలి. సో ఈ లేజర్ ఏం చేస్తుంది అంటే స్టిమ్యులేట్ చేస్తుంది బ్లడ్ ని. ఎక్కడైతే ఎంత బ్లడ్ పైపులు పోయినా కూడా అక్కడ పైప్ సరిగా ఉండవు, అక్కడ అన్ని మడత పడడము, బ్లాక్ అవ్వడం అవుతుంటది. సో ఈ లేజర్ ద్వారా ఏమవుతుంది, ఈ స్కిన్ స్టిమ్యులేట్ అయిపోయి ఏదైతే మన స్కిన్ లో కావాల్సిన ఎలాస్టిన్ అండ్ కొలాజన్, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఎక్కడ ఉండాలి, ఎంత ఉండాలి అనేది మెయింటైన్ చేస్తుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా చూడగానే ఒక ఇమేజ్, చూడగానే ఒక పాజిటివ్నెస్ అనేది స్కిన్ లో వస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.